ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఏంటంటే ఆలోచించడం. ఏ జంతువుకి వేయలేదు. ఎస్ఆర్ నో? ఆలోచించే పవర్ నీకు ఇచ్చింది కాబట్టి ఈ జనరేషన్ లో 5G జనరేషన్ లో కూర్చొని అవులగాళ్ళ మాటలు ఇంకుంటా కూర్చుంటే నువ్వు కూడా అదే బ్యాచ్. నేనే చెప్తున్నా క్లారిటీగా, విజయమ్మకు 4,27,000, సర్వశ్రీ మేడంకి 1,61,000, కవిత మేడంకి 1,96,000. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి. ఒక్క పైసా తేడా కనబడ్డ అకౌంట్ స్టేట్మెంట్ లో అయ్యాలని కాదు, వాళ్ళు జాయిన్ అయిన కాడికి చెక్ చేయండి. నేను జాయిన్ అయిన కాడికి చెక్ చేయండి. పైసా రాంగ్ కనబడ్డ ఆన్ ది స్పాట్ లో నేను నా టీం మొత్తం మానేస్తాం. ఒక్కటి రాంగ్ చూపెట్టి. నెంబర్ 1, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఒక మాట రిపీట్ చేస్తున్నా. ఈ ఇండస్ట్రీ మంచిదా మందిని ముంచేదా? और एक बार గంగమూల జెన్యూనా ఫేకా? జెన్యూనా ఫేకా? జెన్యూన్ ఆర్ ఫేక్? గట్టిగా రెండోసారి ఫైనల్ గా ఒకటోది అయిపోయింది. మీరే చెప్పారు. నిజంగా చెప్పారా? ఉత్తుగా కదా? 100% జెన్యూనే కదా? ఒకటి అయిపోయింది. రెండోది ఏమన్నారు? ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి ప్రొడక్ట్. క్వాలిటీ ఉండరా? ఏమైనా కల్తీ చేస్తారా? ఇలా ఎందుకు? వాడి నోడు మాట్లాడాలి. నోడు పడతాడు, నోడు మైక్ పట్టుకొని తగ్గిస్తున్నాడు. వాడి నోడు చెప్పాలి బాగుండాలి. వాడి నోడు చెప్పాలంటే ఏం పని చేయాలి? మాటలా ప్రొడక్టా? అంటే ఇప్పుడు కంపెనీ ఓనర్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తాడా? కల్తీదా? క్వాలిటీయా కల్తీయా? ఇంకొకసారి, రెండోసారి, మూడోసారి గంగమూలకు సపోర్ట్ కొట్టరు ఫస్ట్ గట్టిగా. ఎక్సలెంట్. సో నెంబర్ 1, మోసం లేదు, మనం ముంచేయలేదు, మనం మునిగేది లేదు. కాబట్టి 100% జెన్యూన్ గా ఉంది. వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ మనం వాడుకొని నచ్చితేనే వేరే వాళ్ళకి చెప్పాలి. నచ్చితేనే చెప్పాలంటే నచ్చడం అంత ఈజీ. అందరికీ నచ్చేలా ప్రోడక్ట్ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు మచ్చా. అది ఆలోచించి నీకు ఒరిజినల్ సినిమా అర్థమవుతుంది. ఇంట్లో పెళ్ళం మొగనికే ఒక సబ్బు నచ్చదు. ఎస్ఆర్ నో? అట్లాంటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి ఆల్రెడీ 100 మార్కులు వేయించుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది ప్రోడక్ట్. ఎస్ఆర్ నో? అది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న పవర్. ఖచ్చితంగా క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే వస్తుందని ఒప్పుకుంటారా? ఎస్ఆర్ నో? ఇంకా ఫ్యూచర్ ఏంది? ఫ్యూచర్ ఏం కావాలి మనకు? ఫ్యూచర్ ఉందా లేదా ఉత్తగా ఆలోచిద్దాం. మనం పెద్ద పెద్ద సర్టిఫికెట్ అమ్మ తోడన్నా అని చెప్పిన మీరు నమ్మరు. ఇప్పుడు ఈ అమ్మతోడు పొద్దుముఖంగా మస్తు చేస్తాం మనం ఇంటికాడ. రేపటి నుంచి చేస్తారా లేదా? అమ్మ చోరే దాగా అంటారా లేదా? అప్పుడు చేస్తారు, బయటపడగల. మళ్ళీ తెల్లారి మళ్ళీ సేమ్ డైలాగ్. ఇలా అట్లాంటి వీడియో చెప్పినాడు. కానీ సింపుల్ గా ఆలోచించండి. ఇప్పటిదాకా 2 minutes ఇప్పటిదాకా ప్రపంచానికి వచ్చిన అతిపెద్ద ఆపద ఏంటి సార్? మనం చూసింది లాక్డౌన్. ఎస్ఆర్ నో? ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకొక లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా లేదా? రావచ్చు కూడా. ఒకవేళ ఇప్పటిదాకా వచ్చింది అదే కాబట్టి పెద్దది, అదే చెప్తున్నా. మళ్ళీ వచ్చింది అనుకో లాక్డౌన్, రియల్ ఎస్టేట్ నడుస్తుందా? స్కూళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, బట్టల షాపులు, సబ్బులు మనిషి భూమి మీద బతుకుండి ఆడు తానం చేస్తే చాలు, మనకు చదువులేదు. ఎస్ఆర్ నో? అంటే ఫ్యూచర్ ఉన్నట్ట లేనట్ట? ఎస్ఆర్ నో? 20 సంవత్సరాల నుంచి ప్రూవ్ చేసుకుంటూ వచ్చి 21వ సంవత్సరానికి అడుగు పెట్టే ముందర నీతోటి చెప్తున్నా కంపెనీ ఫ్యూచర్ ఉందా లేదా అనేది. ఇవాళ జాయిన్ కాగానే ఇప్పుడే దుకాణం తెరిచి షటర్ లేపి ఇవాళ బాగుంటుందని చెప్పలేదు. ఇంత పవర్ఫుల్ ఇండస్ట్రీలో దీని పేరు చెప్పుకొని జరిగే మోసాలు ఉంటాయా ఉండయా? సార్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఉంది, దీంట్లో డబ్బు వస్తుంది, ఇది జెన్యూన్ ఇండస్ట్రీ అని చెప్పిన నేనే దీంట్లో ఉన్నటువంటి మీన్స్ దీని పేరు చెప్పుకొని జరిగేటటువంటి మోసాల గురించి చెప్పకపోతే రామాయణం మొత్తం రావణాసురుడు లేకుండా చెప్పినట్టు ఉంటుంది. రావణాసురుడు లేకుండా రామాయణం చెప్పబుద్ధి అవుతుందా? చెప్పబుద్ధిగా చెప్పొస్తుందా అసలు? అవుతుందా సార్? సో మరి దీని పేరు చెప్పుకొని జరిగే సార్ ఎవరా 24 గంటలు మాట్లాడుతున్నారు. నేను ఎంత గొప్ప చేసిన ఎవరన్నా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మనం సైలెంట్ ఉండడం అనేది కామన్ సెన్స్. అది చాలా ఇంగ్లీష్ లో పెద్ద బూత్, అది నేను తెలుగులో చెప్పలేదు. కామన్ సెన్స్ అంటారు దాన్ని. గిన్ని సార్ సైలెంట్ సైలెంట్. నేను టీచర్ రారా? మళ్ళీ బయటకు వచ్చి సార్ టీమేట్ వస్తా సార్ నాకు ముందుగా పట్టుకునేసి దాని మీకు వేసి బాగుంది కోపంతో చెప్తుంది. బాగా నవ్వుతూ మళ్ళీ సీరియస్ ఉంటుందా? జీవితం మారుతుంది. సగం తగ్గరాకపోయినాక ఎప్పుడన్నా
ఒక్కసారి అమ్మ నాన్న ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించండి. మా అమ్మ నాన్నకి ఏమైనా ఇవ్వగలుగుతున్నా అని చెప్పి ఆలోచించండి. పిల్లలకి ఏమైనా పెడుతున్నా ఆలోచించండి. మీటిలో కూర్చొని మాట్లాడంత ఈజీగా లేదు మన లైఫ్. ఎస్ఆర్ను ఊక జోలు పెడుతున్నారు కదా. ఒక్క క్షణమన్న మీ మైండ్లో మనసులో అనిపించలేదా? చిన్న కలుపు అనిపించలేదా? మా నాన్నకి ఎప్పుడైనా ఒక 1000 రూపాయలు ఇవ్వాలా, ఒక 1,00,000 రూపాయలు తీసుకొని కారు కొనుక్కొని మా నాయన కారు తిప్పాలి, నా పిల్లలు మంచిగా చూసుకోవాలి, ఏ రోజు అనిపించదు? అట్లా అనిపిస్తే మాట్లాడకపోతే ఎట్లయితే చెప్పండి. నిద్ర రాలేదు నాకు, మరి మీకు ఎందుకు అనిపిస్తున్నా కదా? నాకు నిద్ర బట్టి 5-6 నెలల వరకు పిచ్చర్ అయిపోయాను నేను. ఈ బిజినెస్ ఏందో అర్థం చేసుకున్నాక 6-7 మంత్స్ వరకు మెంటల్ ఎక్కింది నాకు. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు మీటింగ్ చేయాలన్నట్టు నాకు. మీటింగ్ లో చూడ కూర్చొని మాట్లాడితే నీకు ఏమున్నట్టు, ఏం మాట్లాడుతున్నాను చెప్పండి? లైఫ్ మారుతుంటే కూర్చొని ఒప్పుకుంటు ఇట్లా జీవితం మారాలి అంటే మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు దాకా కూర్చోబెడతారు? ఫ్యాన్ ఎందుకు పని చేస్తారు? నాకు కంఫర్ట్ నువ్వు తట్టుకుంటేనే ఇంట్లో పైసలు వస్తాయి, లేకపోతే రావు. ఏసీలో కూర్చోబెట్టి మీటింగ్ చేయడం నాకు చాలా ఈజీ. 700 రూపాయలు వసూలు చేస్తే ఇక్కడ 10 నెలలు వచ్చింది, 300 వసూలు చేసి ఇంకో హాల్ రాదా? వస్తారా? ఏసీ చెప్పుకుంటుంది. కాస్మెటిక్స్ ఉంటాయి అబద్ధాల్లో, నిజం నిటారు ఉంటది, ఉపరిస్తుంది, కోపం వస్తుంది, మనసు మొత్తం ఇరిగిపోతుంది, అయినా గెలుస్తావు. అదే దారి గెలుపుతారు. ఒకటే మాట్లాడుతుంటారు, మళ్ళీ సైలెంట్ అని చెప్తారు, మళ్ళీ పడుతున్నాయి. నాకైతే మాస్టర్ కోపం. ఒకసారి ఒక విషయం నన్ను కలిసి వేసింది సార్. భువనగిరి దగ్గర ఒక చిన్న విలేజ్, నేను పోయి హోమ్ మీటింగ్ చేస్తున్నా. లేడీస్ కి సీరియల్ పిచ్చి అని చెప్పి నాకు తెలుసు కొంచెం, కానీ అంత ఘోరమైన పిచ్చి నేను ఎక్కడ చూడాలి. నేను మీటింగ్ చేస్తున్నా, మైక్ దగ్గర పెట్టుకోండి సార్. నేను మీటింగ్ చేస్తున్నా, ఒక ఆమె వచ్చి కూర్చున్నారు. అక్కడిక్కడ వస్తుంటా ఉన్నది, ఇంకో ఇద్దరేమో మీటింగ్ సీరియస్ గా వెళ్తారు. ఆమె అక్కడిక్కడ వస్తుంది. మేడం ఏమైనా ప్రాబ్లం అంటే, సార్ సీరియల్ టైం అయిపోయింది సార్, పోతే ఏమనుకుంటున్నాను. నిజం చెప్తున్నా సార్, అమ్మతో చెప్తున్నా, ఆమె నా తోడబుట్టినైతే అని చంపేస్తుంది. నిజంగా తప్పదు. ఎందుకంటే మనిషి పుట్టుక 80 లక్షల జీవరాశులల్లా నువ్వేమో వీక్తవని మనిషి ఇచ్చిన దేవుడు. ఎస్ఆర్నో సీరియల్ చూస్తామని కాదు. ఎంత దౌర్భాగ్యం సార్ అది. నేను ఒక బీబీ మేడం స్టోరీ మాట్లాడుతున్నాను, గెలిచినటువంటి ఒక లీడర్ స్టోరీ మాట్లాడుతున్నా. ఏమనుకోకు సార్, నా సీరియల్ టైం అయిపోతే ఊరుకో. నేను ప్రామిస్ చెప్తున్నా, నిజంగా నా తోడబుట్టినవైతే గుండెత్తేదాన్ని. నేను ఏ లక్ష్యం లేకపోతే వీలైనంత తొందరగా సావాలి బతుకోదు భూమి మీద. మా నాయన అంటాడు ఎప్పుడు, నీ అయ్యే జాగిరి కాదు బిడ్డ భూమి, ఆడెవడో కష్టపడుతున్నాడు, నువ్వు కూర్చొని తినే రైట్ నీకు లేదు. నీ వంతు కాంట్రిబ్యూషన్ నువ్వు సమాజానికి ఇవ్వాలి. భర్త కష్టపడుతున్నాడు, ఇంటికాడ సీరియల్ కూర్చుంటాడు, ఆడలేదు. ఏం చేయాలి సార్? ఇంటికాడ టైం పాస్, పుట్టుకొని ఏమైనా పని చేయండి. కుక్క చెత్త భూమి మీద ఉంటే పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోతుంది, శవం కూడా ఏడుస్తుంది. కొంచెం రెస్పాన్స్, కొంచెం ఫీల్ అవ్వండి, మీకు తెలుస్తుంది. మళ్ళీ సార్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చూడండి సార్. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఒక్క పర్సన్ గురించి మాట్లాడుతున్నాం ఎక్కువ. శ్రీకాంతాచారి ఐడియా ఉందా? ఏం పోసుకుని ఒంటి మీద గిట్ట పెంక మీద సిట్కెనేలు కాక సురుక్కు అనిపోయి 3-4 రోజుల దాకా షేక్ పనే చెప్పాను. ఏమంటారు సురు అనగానే? ఏమంటారు? శ్రీకాంతాచారి ఏమన్నాడు? 3 తరాల ఆదాయం వస్తుంది కాబట్టి అన్నాడు కదా. లగ్జరీ కార్ ఇస్తారు, మంచిగా 5 లక్షలు జీతం ఇచ్చి ఇట్లాంటి మీటింగ్లలో కూర్చోబెట్టి మంచిగా మ్యూజిక్ పెట్టి ఆడిస్తారు కాబట్టి అన్నారు కదా. ఆలోచించండి ఒకసారి. అట్లాంటి వాళ్ళని కలుసుకున్నప్పుడు రక్తం మరిగిపోతే లోపల కింద నుంచి మీ దాకా. ఎందుకురా నా పుట్టక అనిపిస్తుంది. ఏం ఉపయోగం లేదని తెలిసిన తెలంగాణ వస్తే రేపు నా పేరు చెప్పుకుంటారని చెప్పి, తెలంగాణ వస్తే ఇలా బతుకులు మారుతాయని చెప్పి ఒళ్ళు నిండా పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని చెప్పి చచ్చిపోయింది శ్రీకాంత్ గారు. మొత్తం ఏం కట్టలు కట్టినామని చెప్పి సీరియల్ చూసుకుని టైం పాస్ చేయాలి. ఒకసారి ఆలోచించు. ఎంతో మంది కొన్ని వేల మంది ఉంటారు లీడర్స్. అందరి గురించి మాట్లాడే టైం సరిపోదు, కానీ ఒక్క లీడర్ గురించి అనుకో ఒకసారి తెలుస్తుంది. జస్ట్ సుభాష్ చంద్రబోస్ ఎక్కడుందో చెప్పని అడిగితే వాళ్ళ కట్టుకున్న భర్త కూడా చెప్పలే. నీరా ఆర్య రొమ్ములు 2 కోస్తున్నామకి, వాళ్ళ భర్తే. సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో చెప్పమని చెప్తే ఆ దారి తెలుసు, ఆమె జాడ తెలుసు. సుభాష్ చంద్రబోస్ ఏంటో చెప్పమంటే, దేశభక్తికి లొంగి సుభాష్ చంద్రబోస్ నా గుండెల్లో ఉన్నాడని చెప్తే రొమ్ము 2 కోస్తున్నాం. అయినా కూడా భారత్ మాతకి జై అన్న తప్ప ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బాబు జబర్దస్త్ ఇది చూస్తాం మనం. అయ్యి మనకాడ తెలుసుకోండి. అందుకే మీటింగ్లో కూర్చున్నా కూడా కుయ్యకుయ్యా కుసా కుయ్యకుయ్యా మనం చూసుకుంటే మన పిల్లలు అట్లేదు. మళ్ళీ ఏంటంటే నాకు కొడుకు ఎదగలేదు సార్, అదృష్టం రాలేదు. అది ఎదగాలంటే ముందు మనం ఎదగాలి. ఎస్ఆర్నో మేడం ఒక్క మాట చెప్పండి. 20 మంది దోస్తులు, మనం కూడా అందరు కూడా సార్ 20 మంది దోస్తులు మనం.
ఒక 18 మంది మాత్రం ఏడు తాగుతుంటే ఆడికి పోతున్నారు, ఏడ పెడితే ఆడ తింటారు. దావత్ పిలో ముందుకే పోతారు 18 మంది, ఫుల్ హ్యాపీ. ఏడికి పోగానే అందరూ మంచి హక్ చేసుకుంటారు, సెల్ఫీలు దిగుతారు, ఫుల్ హ్యాపీ ఉన్నారు. ఇద్దరు మాత్రం ఏడికి వస్తలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లక్షలు సంపాదిస్తున్నారు, కార్లు వస్తున్నాయి, మొత్తం హార్డ్ వర్క్ చేసుకుంటూ 24 గంటలు బిజీగానే ఉన్నారు. ఈ 18 మంది ఏడ కూర్చున్నా ఎవరి గురించి మాట్లాడతారు? ఆ ఇద్దరు గురించే మాట్లాడండి. ఇప్పుడు నువ్వు నేను ఏడున్నాను, ఇద్దరు 18 మంది కూడా మన దరిద్రం 18 మంది ఉన్నాం. మనం ఇప్పుడు ఇద్దరితో కూడా అంత ఈజీ. మనం ఏమంటాం తెలుసా, సొంతం కాస చిన్న బిడ్డ ఎన్ని రోజులైతే నీ దమాకి ఇట్లా ఉంటుందో నీకు సక్సెస్ కూడా భగవంతుడు. వెస్టేజ్ కాదు, ఇంకోటి వచ్చిన రాదు. నేను వెస్టేజ్ గురించి తక్కువ మాట్లాడి మిగతా విషయాలు ఎక్కువ ఎందుకు మాట్లాడుతుంటే, వెస్టేజ్ బిజినెస్ చాలా సింపుల్. ఇది చాలా సింపుల్ బిజినెస్, కానీ అందరితో ఎందుకంటే అంటే మనకు సోకులు ఎక్కువ, ఏం పెద్ద కష్టాలు లేవు సార్. నీరాజైతే తప్పదు ఆమెకి, రొమ్ములు పోస్తే కాదు, సగం శరీరాన్ని జీర్చినా కూడా నా దేశం నాకు ప్రయారిటీ అని చెప్పి నోట్లకెళ్ళి మాట బయటకు పెట్టే చెప్తే బతికేది అప్పుడు, కానీ చెప్పలే. అవి ఎందుకు చెప్పలే అంటే ఆమె ప్రయారిటీ కంట్రీ. ఇలా నీకు నాకు ప్రయారిటీ ఏంది, మధ్యాహ్నం పప్పు కమ్మగుందా లేదా, ఇది ప్రయారిటీ. రేపు పొద్దుగాల ఇంకో ప్రయారిటీ. పిల్లలు అయిపోయిన మన కుటుంబం గురించే లేదు సార్. సరిగ్గా సీరియస్గా లేనప్పుడు ఏడికెళ్ళి వస్తుంది చెప్పండి. ఇంత డీప్ గా ఇంత దాకా ఆలోచిస్తేనే సక్సెస్ సార్. మీరు ఎవరైనా చూడండి, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ వాళ్ళ స్టోరీ మీకు కళ్ళ కట్టినట్టు చెప్తారు. కొన్ని మీటింగ్ల కళ్ళ మన నీళ్ళు వస్తాయి. మీరు కవిత మేడం 3 ఆడపిల్లలతోటి వాళ్ళకి విషయం ఇచ్చి నేను చచ్చిపోవాలనుకున్నా సార్ అని చెప్పి మాకు ఇంతకుముందు ఈ మీటింగ్ వచ్చినాక. అలాంటి మేడం ఈరోజు 196,000 తీసుకొని కొన్ని వేల మంది ఆలోచన మీటింగ్ లో ఫోన్లు మాట్లాడదామె, అటెండ్ చూడదు. ఇప్పటిదాకా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ కొన్ని 100 సార్లు ఉంటుంది. ఆమె ఇక్కడ కూర్చున్నాడు అందరూ, అయినా కూడా ఏ రోజు మీటింగ్ డిస్రెస్పెక్ట్ చేయదు. మీటింగ్ అంటే ఒక గుడి లాగా, ఒక దేవాలయం లాగా. సత్యనారాయణ స్వామి రథం కాడ కూర్చున్నాడు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు వెస్టేజ్ అందరూ. మీటింగ్ లో కూర్చొని మాట్లాడకండి దయచేసి. ఇది మీరు అనుకున్నంత చిన్న వ్యవస్థ కాదు సార్. మీ అకౌంట్ ₹1,00,000 పట్టరు, దీని వాల్యూ మీకు తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? హౌస్ వైఫ్ ₹1,00,000 ఏంటి సార్? ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేదు ₹2,00,000 సాలరీ. ఎస్ ఆర్ నో? ఆలోచించండి. దీంట్లో ఫేక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటాం మనం. దీని పేరు చెప్పుకొని కొన్ని మంచి మీటింగ్లు జరుగుతాయి, బాగా మోటివేట్ చేస్తారు, పైసలు కట్టిస్తారు. ఎంత కట్టిస్తారు సార్ అంటే ₹2 దగ్గర నుంచి 2 లక్షల దాకా ఉంటాయి. ₹2 కట్టినప్పుడు నీకు కట్టినట్టు అనిపిస్తా సార్? అనిపిస్తుందా? అదే ₹2 కోటి మంది కడితే ఎన్ని అవుతాయి? 2 కోట్లు. ఎన్ని? ఆ 2 కోట్ల రూపాయలు అకౌంట్ లో పడగా కంపెనీ ఎత్తేసింది అనుకో, ఆయనకి లాసా లాభం? నీకు ఎంత లాస్? ₹2 లాస్ అయిందని ఎవడన్నా బాధపడతారా? దాని ప్లేస్ లో 2 లక్షలు పోతే కూడా సైలెంట్ ఉన్న హౌస్ వైఫ్స్ హస్బెండ్ తెలియకుండా పైసలు పోగొట్టుకున్నారు చాలా మంది. ఈ సిస్టమ్ ని మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ అంటారు. దీన్ని గవర్నమెంట్ బంద్ చేసింది. గుర్తుపట్టలేదు సార్ అంటే వాడు ఏమన్నా చెప్పని నడువులో బొడ్రాయి మీద చేసి అమ్మతోడని చెప్పినా కూడా పైసలు కట్టిస్తే మోసం అని. కడితే ఎంత కట్టినా మోసమే. నువ్వేమన్నా చెప్పను, వాడు ఎంత ఖతర్నాక్ స్టోరీ అని చెప్పని, నీ తోడబుట్టినట్టు చెప్పినా పైసలు కడితే పోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ దిస్ స్కీమ్. పైసలు కట్టే స్కీమ్ ను బంద్ చేసింది. కాబట్టి నీకు ఎక్కడ స్టోర్లు కనబడాయి. పైసలు కట్టాలంటే ఆఫీస్ చూపెట్టాను నాకు హైదరాబాద్ లో, స్టోర్ చూపెట్టి నాకు కలబుడుతులా ఉంటాయా? మంచి హోటళ్లలో మీటింగ్లు పెడతారు, పైసలు కట్టుకుని అవతల పడతారు. గ్యారెంటీగా మోసం చేసేది. రెండవది, పైసలు కట్టాలి కానీ వాళ్ళకి నచ్చినవి కొన్ని ఇస్తారు. నీకు ఏమేమి ఇస్తారంటే చీరలు ఉంటాయి, సూట్లు ఉంటాయి, బొట్లు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, గిలాసాలు ఉంటాయి, పెద్ద వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంటాయి. పెద్ద 2 లక్షలు 3 లక్షలు పెట్టుకోవాలి. అవసరం ఉన్నా బర్ల కాస్త కూడా సూట్ కొనుక్కోవాలి, బురదలు తీసుకోవడం కూడా బూట్లు వేసుకోవాలి. పెళ్లి కాని మొగోళ్ళు కూడా చీరలు కొనుక్కోవాలి. ఏం చేయాలి సార్ అంటే తలపెట్టి ఓవర్లు లేనప్పుడు కట్టుకొని తిప్పాలి. మీకు అర్థమైతే లేదా అవసరమైన ప్రోడక్ట్ అంటగట్టారు ఫేక్ అని? ఎస్ ఆర్ నో? 2 విషయాలు గుర్తుపెట్టుకోండి సార్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో మీకు అర్థమైంది, కానీ ఫేక్ ఏంటంటే పైసలు కడితే ఫేక్, ఎంత కట్టినా ఫేకే. రెండోది, నీకు అవసరం లేనటువంటి ప్రోడక్ట్ కొనమన్నా కూడా ఈ రెండింటిని, మొదటి దాన్ని ఏమో మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు, పైసలు కట్టించి ఇంత కొనమని చెప్పేదాన్ని చైన్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ సెల్లింగ్ చైన్ సిస్టమ్ కి సంబంధమే లేదు. ఎందుకంటే పైసలు కట్టేదంటే నువ్వు ముందు మునుగుతావా లేదా? కట్టమంటే మునిగట్టే, ఎంత కట్టినా ముందు లాస్. ఎస్ ఆర్ నో? అది ప్రొడక్ట్ అంత కట్టేదంట అది కూడా ముందు లాసే కదా. ముందు నువ్వు కొనుక్కోవాలి, ఇంకొని కొనిపించకపోతే నువ్వు కొన్న పైసలు వెళ్ళిపోతాయి. ఎస్ ఆర్ నో? వాళ్ళు ఏం చెప్తున్నారు, 13,000 కట్టినావు కదా, దాని తగ్గట్టు నీకు 2 చీరలు బూట్లు ఇచ్చినాం కదా, అవి దాని తగ్గట్టు అంటారు. దాని తగ్గట్టు అంత ఉంటుంది. మీకు కాల్కులేట్ చేసి చూస్తే ఈ 3 ప్రోడక్ట్ల విలువ 3,000 ఉంటుంది. 3,000 కూడా చేయనటువంటి ప్రోడక్ట్ నీకు 13,000 కంట కట్టి మళ్ళీ ఏం చేయాలి? కింద జాయిన్ చేసుకుంటా పోవాలి. ఏడ జాయిన్ అవ్వడం ఆగిపోతే అది మీ తోటి మునుకోడు.
ఇప్పుడు నేను కట్టే సార్ 10,000, ఇంకో ఇద్దరు కట్టిస్తే నా 10,000 నాకు వస్తాయి. వాళ్ళిద్దరు కట్టకపోతే నా పరిస్థితి ఏంది? నా 10,000 పోయినట్టు. లేదా వాళ్ళిద్దరు కట్టించారు అంటే నాకు పైసలు వస్తాయి, వాళ్ళిద్దరికి అంటే ఎంత దూరం అయినా ఆయన కింద జాయిన్ కాకపోతే మీ దానికి బాగా రావాలి పక్క. ఎస్ఆర్నో దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. రెండో దాన్ని ప్రొడక్ట్ అంటే కట్టేదాన్ని చేంజ్ చేస్తామంటారు, అది కూడా ఫేక్. ఈ రెండింటికి ఎక్కడ ఆఫీసులు కానీ స్టోర్లు కానీ ప్రొడక్ట్ కానీ రిటర్న్ పాలసీ కానీ క్వాలిటీ కానీ ఇది ఏమి ఉండదు. ఇప్పుడు వెస్టేజ్ గురించి ఆలోచిద్దాం. ఉన్నారా లేరా? వెస్టేజ్ గురించి ఆలోచించండి. మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడిగారు, ఎంత కట్టమన్నారు సార్? ఒక్కసారి ఫ్రీగా జాయిన్ అయ్యారు, లాస్ ఏమైనా వచ్చిందా? అక్కడ జాయిన్ అవ్వడం అంటేనే మునుగుడు, ఇక్కడ జాయిన్ అయినప్పుడు లాస్ ఏం రాలే. ప్రొడక్ట్ కొనమన్నారా? ఎంత కొనమన్నారు? ఎంత? ఒక ఆయిల్ క్యాన్ ఒక సబ్బు కొన్నావు, లాస్ ఏమైనా వచ్చిందా? ఎవరికి అవసరమైనవి? మా ఇంట్లో వాడేటివి బయట కంపెనీ ప్రొడక్ట్ బదులు ఈ కంపెనీ కొనుక్కున్న లాస్ ఏమి? తీసుకెళ్ళి ఏం చేయాలి? మనం వాడాలి. వాడే దేనికి? పైసలు రావడానికా? ప్రొడక్ట్ ఎట్టుందో తెలుస్తానుక ముందు వాడుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే రిటర్న్ చేసారు, మీకు నచ్చలేదు ప్రొడక్ట్ రిటర్న్ చేసారు, లాస్ ఏమైనా వచ్చిందా? లేదు. ప్రొడక్ట్ చాలా బాగుంది కానీ ఎవరు చెప్పలే, చెప్పబుద్ధి కాలే, నీకు బిజినెస్ చేస్తలేవు, ప్రొడక్ట్ వాడుకొని సైలెంట్ గా ఉన్నావు, లాస్ ఏమైనా వస్తుందా? లేదు. ప్రొడక్ట్ చాలా బాగుంది, నీకు నచ్చింది, ఒక 100 మందికి చెప్పినావు, ఒక్కడు కూడా జాయిన్ కాలే, లాస్ ఏమైనా వస్తుందా? ఫ్యూచర్ లో లాస్ వచ్చే అవకాశం ఉందా? అర్థం చేసుకోండి ఆ పాయింట్. గవర్నమెంట్ లీగలైజ్ చేయడానికి రీజన్ ఏంటిదంటే దీని వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, ఓకే. కానీ ఎన్ని లక్షల మంది దీంట్లో జాయిన్ అయినా లాస్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టే చట్టం చేసిర్రు. సగం సగం ధమాకున్నని పలగొట్టి చెప్పురి. ఆడికాడి ఉరుకులాడుకొని ఉరుకులాన్ని చేయకూరు. ఎట్లా నిలబడరా ఛాయ్ తాగు వస్తా అని చెప్పి కూర్చోబెట్టి చెప్పండి, ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఊప గుయ్యం అనుకోవాలి, కొట్టొద్దు కానీ మాటతోటి చెప్పండి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మన దరిద్రం ఏం తెలుసా? టమాటా రేటు పెరిగినాక టమాటా తోట వేస్తారు, కొత్తిమీర రేటు పెరిగినాక ధనాలు అలుతారు పోయి. ఎస్ఆర్ నో? అవి పెరిగినాక నువ్వు అలికినా ఏం రాదు, ఇంటికి పోయి అలుపుకోవాల్సిందే. మనం సాఫ్ట్వేర్ భూమి వచ్చినాక పోయి ఎంసెట్ రాస్తారు, రియల్ ఎస్టేట్ భూమి వచ్చినాక పోయి రియల్ ఎస్టేట్ చేస్తారు. అది భూమి వచ్చినాక నువ్వు పోయి ఏం చేస్తావు కాక? కాంపిటీషన్ ఉంటారు, రోడ్డు మీద కూర్చొని సార్ మంచి ఫ్లాట్ ఉంది సార్ అని చెప్పి రోడ్డు మీద కమ్మలు పట్టుకొని అమ్ముతారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఫేస్ లోకి వచ్చింది ఇప్పుడు రియల్ ఎస్టేట్. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఎస్ఆర్ నో? ఈ ఇండస్ట్రీకి ఫ్యూచర్ లో ఇప్పుడు 16,000 కోట్లు సార్ టర్నోవర్ ప్రెసెంట్ ఉన్నది 16,000 కోట్లు. జస్ట్ 1 year లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ 40%, అంటే 25,000 కోట్లు అవుతుంది 2025 ఎండింగ్ వరకు. గూగుల్లో సెర్చ్ చేయండి, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని అని కొట్టుకున్నాడు, మీకు తెలుస్తుంది. ఇంత పవర్ఫుల్ ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీ గురించి ఇయ్యాలని చెప్తున్నా మీకు. నేను స్టార్టింగ్ లో 2021 లో మీటింగ్ పోయినప్పుడే దీని క్లారిటీ అర్థమైపోయి ఆ రోజు నుంచి ఒక్కటే లైను, జనాల దగ్గరికి వెళ్ళి దీంట్లో జాయిన్ చేయొద్దు, జనాల ప్రొడక్ట్ అమ్మొద్దు. ఇదేందో అర్థం కాకనే భయపడుతున్నారు తప్ప పైసలు అవసరం లేక కాదు. వాళ్ళందరికీ డబ్బు అవసరం ఉంది, జాయిన్ అవడానికి రెడీ ఉన్నారు, కానీ ఇదేందో తెలియక భయపడుతున్నారు. కాబట్టి ఆ భయం పోగొడితే జాయిన్ అవుతారు. ఎస్ఆర్ నో? ఆ పాయింట్ మీద పనిచేస్తున్నాను. మిమ్మల్ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా మా వాళ్ళని జాయిన్ అయిన వాళ్ళని కూడా కొంచెం జర ఘాటుగా మాట్లాడిన కూడా రీజన్ అదే. దీని యొక్క పవర్ అర్థం కాక బంగారం ఉన్నటువంటి పెట్టె మీద కూర్చొని అడక తింటారు మా వాళ్ళు. నువ్వు కూర్చున్న పెట్టెలో నిండు బంగారం ఉంది, ఆ పెట్టె మీద కూర్చొని చిల్లర ఆడుకుంటున్నావు. జనాల దగ్గరికి వెళ్ళి జాయిన్ గా ఒక్క బస్సులో కూర్చొని సెల్ఫీ తీస్తారు. మీటింగ్ ఇన్ బస్, అది బస్సు మీటింగ్ కాదు, తుస్సు మీటింగ్ కాదు. బస్సులో మీటింగ్లు పెట్టకూడదు. ఒకవేళ మీకు చెప్పాలనిపిస్తే ప్లాన్ చెప్పరు, కానీ ఓ పోస్టర్లు పెట్టకూడదు. ఏం చెప్తావు చెప్పు వాడ, ఏం మాట్లాడతారు బస్సు బుర్రు అంటుంటే. మీరు అట్లా చేస్తారు కాబట్టి ఆడున్నది బండి, అది మీటింగ్ ఏడిపోయినా దిగుతారు. నేను చాలా క్లారిటీ ఉన్నాయి బిజినెస్ మీద. గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టంతో సహా ఎవరు అడిగితే వాళ్ళు చూపెట్టడం రెడీగా ఉన్నా. ఏ మీటింగ్ లో పోయి కూడా ఇప్పటిదాకా నేను ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలే. ఏ స్టేజ్ మీద నిలబడ్డా ఇప్పటిదాకా నెట్వర్క్ గురించి క్లారిటీ చెప్తున్నా. హోమ్ మీటింగ్ లో కానీ ఆపేసిన నేను ప్రొడక్ట్ గురించి మాట్లాడతాను. దీని గురించి ట్రైనింగ్స్ ఉంటాయి సపరేట్ గా, ట్రైనింగ్స్ లో ప్రొడక్ట్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ లో ఎక్కడ కూడా ప్రొడక్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ప్రొడక్ట్ మీద డౌట్ ఎవరు లేదు సార్, వాడికి అర్థమైపోద్ది. నేను ప్రొడక్ట్ గురించి ఎంత బాగా చెప్పినా నీకు అర్థం కాదు. ఎస్ ఆర్ నో? నువ్వు వాడితే నీ ప్రొడక్ట్ గురించి తెలుసు, అది నా పాయింటే కాదు. నా పాయింట్ ఏంది, ఇది మంచిదా మంచిది ముంచేదా, ఈ క్లారిటీ వస్తే చాలు వాడతారు అందరు. ఎస్ ఆర్ నో? ఇది నాకు మీటింగ్ లో అర్థమైనాక ఒక 6 months నేను పార్ట్ టైం పనిచేశాను సార్. ఈ 6 months పనిచేసినాడు మీ లెక్క మీటింగ్ లో కూర్చొని లొల్లి పెట్టలేదు. ఈయనతో దాంతో ముచ్చట ఫోన్ రాగానే పైన ఎక్కట్టుకొని బయట కురకలే.
దీని యొక్క పవర్ నాకు అర్థమయ్యి నేను అనుకున్నటువంటి నా జీవితాన్ని మా అమ్మ నాన్నకు నేను ఇద్దాం అనుకున్నటువంటి నా లైఫ్ ను నేను ఇంట్లో సాధించుకోగలుగుతా, ఇంట్లో మాత్రమే సాధించుకోగలుగుతా. ఇది గనక మిస్ అయితే నా జీవితం వ్యర్థం అయిపోతుంది. మా అమ్మ నాన్నకు నేను ఉన్నా లేనట్లే అని చెప్పి ఫిక్స్ అయిపోయి పని చేస్తాను. ఇదే కళ్ళగుర్తికి బండి మీద వెనక గ్రాన్యువల్స్ కట్టుకొని వస్తే కేదార్ సార్ 60 మందిని కూర్చోబెట్టారు సార్, మీరు రండి అని. ఆయన వాళ్ళ భార్య, వాళ్ళ బామ్మాడిది భార్య, నలుగురు ఎవరు సేకండి ఇచ్చింది నాకు. గుడ్ మార్నింగ్ సార్ అన్న. ఎవరు లేరు. మళ్ళీ ఇంకా తడుచుకుంటూ ఇంటికి పోయేటప్పుడు అనుకుంటూ పోతున్నాను. లక్ష రేపు పొద్దున ఇట్లాంటి ఫంక్షన్ హాల్ పెడితే ఫంక్షన్ హాల్లో సీట్లు సరిపోక స్టేజ్ మీద కూర్చోవాలని చెప్పి ఆ రోజు సార్ చెప్పాను. నేను ఎంఎస్ఆర్ గారు నేను చెప్పాను. ఈ రోజు అది పొందుతలేదు. నేను మీకు ఏం చెప్తున్నంటే దీని గురించి తెలుసుకున్న మీరు తెలియజెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. జనాలు జాయిన్ చేయొద్దు. జాయినింగ్ మీ డ్యూటీ కాదు. నువ్వు జాయిన్ గా అని అడిగే ముందు దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ మీకు ఏమీ రాదా ఇటు తీసుకొచ్చుకోండి. మీరు ఏమన్నా చెప్పరు, నేను బిర్యానీ తినిపిస్తాను కూడా మీటింగ్ తీసుకుపోయి కూర్చోబెట్టుకున్నాం. మంచి చేస్తున్నావా చెడా? సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి మంచి చేస్తున్నాం. ఎస్ఆర్నో అది చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళందరూ ఈరోజు సక్సెస్ పార్ట్ లో నడుస్తున్నారు సార్. ఒక్క మీటింగ్ రా నీ లైఫ్ మారుతుందని చెప్పి తోలుకొచ్చిన సరస్వతి మేడం 8 నెలలు పిచ్చి కుక్క తిన్న ఒక క్లాస్మేట్ అయినా కూడా నేను పోయాలి ఇంట్లో కూర్చుంటే వీడు ఎప్పుడు పోతారా నాయన అన్నాడు. చూస్తారా చూడరా ఇష్టం లేకపోతే. నేను అట్లా చూసినా కూడా శరణ్ దత్తుడు ఇట్లా కూర్చున్నాడు ఇట్లా. ఎందుకు అట్లా కూర్చున్నదంటే ఇవాళ స్టేజ్ మీద ఎక్కి నా పేరు చెప్పింది కదా మధ్యాహ్నం. ఒక ఆమె పెద్ద కొడుకు అంటుంది, ఒక ఆమెనేమో దేవుడు అంటుంది, ఇంకొక ఆమెనేమో దయ్యం అంటుంది. వీళ్ళందరూ ఒకప్పుడు నేను దొరికితే కొడదాం అనుకున్నోళ్ళే. వాళ్ళందరి దగ్గర నేను స్టార్టింగ్ లో ఎట్లా అనుకున్నా అంటే నువ్వు రేపు పొద్దుగా స్టేజ్ ఎక్కి నా పేరు చెప్పకపో నేను చూడకపోతా. ఆ స్థాయిలో నేను ఆ రోజు కమిట్ అవ్వడానికి కారణం ఏంటంటే దీని ఫ్యూచర్ ఆయననే చూసిన. మీకు ఇంతమంది కనబడ్డా సగం చేస్తారు మీరు. నాకు ఎవరు కనవలేదు సార్. ఇలా ఎంఎస్ఆర్ ఒక్కనే చూసిన. నేను ఈ బిజినెస్ లో నిజాయితీ చూసిన. నిజాయితీగా ఉంది, జనాలకు మంచి జరుగుతుందంటే ఇయ్యాల కాకపోయినా రేపన్నా అందరికి అర్థమైంది. ఇది అందరికి అర్థమైనప్పుడు మనం వచ్చినా గడి కూడా వీకలేం. ఎస్ఆర్ నో కామెడీ ఏంటంటే కళ్ళకుర్తిలో ఒక 50 కార్లు 50 మందికి లచ్చ వస్తే అందరూ వస్తున్నారు కదా. అప్పుడు వచ్చి ఏం చేస్తావు కాక, ఇప్పుడు పట్టుకో. అప్పుడు వస్తువులంతా నీకు ఎందుకు వస్తారు? అంబర్పేటలో ఒక చిన్న భూకంపం లాగా వస్తుందా? నీకు ఒక 10,000 దాటినాయి అంటే 14,000 చెక్ వస్తే ఒక సునామీ వచ్చింది. బుడ్డ సునామీ ఇక్కడ ఉంది కదా. కార్ అద్దాల కాడికి కూడా లేదు సునామీ. 14,000 చెక్ వస్తే ఈమె కదిలి ఆమెను దాటిపోయింది. 1,96,000. వీళ్ళందరికీ ఇక్కడే పట్లన్నా పొట్టు తిట్టాలి. నేను పొద్దులేస్తే ఇప్పటికి కూడా తిడతా. నా తిట్టుడు బాధ ఏంటంటే వాళ్ళకి 5 లక్షలు రావాలి. వాళ్ళకి 5 లక్షలు వస్తే నా తిట్లు మొత్తం మర్చిపోతారు. ఎస్ఆర్ నో ఒక రోజు 1,78,000 చెక్ వచ్చింది. ఇవాళ పొద్దుగాల వీళ్ళ సార్ కూడా వచ్చింది కదా. ఉన్నాడా సీనా శ్రీనివాస్ సార్, ఈయన ఈ మేడం, ఆయన ఇద్దరు 1,78,000 వచ్చినప్పుడు నాకు 20,000 వస్తుంది సార్. 1,00,000 వద్దన్నది ఈ మేడం. 20,000 నాకు ఈ మేడం ఎప్పుడంటే ఇస్తలేదు. అట్లని 1,78,000 చెక్ వచ్చిన రోజు నైట్ 12 గంటలకు ఫోన్ చేసి నాకు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఫోన్ చేసి ఏడుస్తూనే ఎవరు మాట్లాడతలేదు. నేను అప్పుడు కూడా చెప్పిన 5 లక్షలు వచ్చి నాకు ఏడవకూరి 5 లక్షలు రాగా అందరూ ఒక దగ్గర కూర్చొని బొల్ల ఒకసారి ఆలోచించండి. 8 సంవత్సరాలు ఒక స్కూల్లో పనిచేస్తే 8,000 కూడా దాటలేదు. కనీసం రెంటిల్లు మార్చామని ఆలోచన లేనామే ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకొని తనకున్న 3 కూతుర్లకి హైదరాబాద్ లోపల తలా ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇవ్వాలని డ్రీమ్ తోటి పనిచేస్తుంది. ఆల్రెడీ కారు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో బైక్ కూడా లేదు, వాళ్ళకి 2 వీలర్ కూడా లేదు. 2 వీలర్ కూడా వెస్టీలే కొన్నారు. ఇప్పుడు కారు కూడా వెస్టీలే కొన్నారు. పవరా సార్ ఇవన్నీ అర్థం చేసుకోండి. ఎందుకు వస్తున్నాయి ఇట్లా ఇంతగానం నా లైఫ్ లో వస్తే బాగుంటుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు కవిత మేడం ఏమంటారు, రజనీకాంత్ మన సీన్ సార్ అంత అన్నమైందా కాలేదా? ఇప్పుడు మేడం అన్నం పెట్టవా? తప్పదు. ఇప్పుడు గర్వంగా చెప్తున్న సీన్ అన్న, ఐ ఆమ్ డ్రైవర్ ఆఫ్ మై వైఫ్. పవరా పవరా మనం ఏమైనా సంపాదించుకుంటే మన తోడబుట్టిన వాళ్ళకి మన చుట్టాలకి ఏమైనా ఏ బుద్ధి అవుతుందా సార్? నార్మల్గా అయితే జర ఏ బుద్ధి కాదు. ఎస్ఆర్ నో ఒకవేళ వాళ్ళు మనకంటే జర ముందర పోతే లోపల ఎక్కలేని మంట స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ కవితమ్మకు ఒక ఇండస్ట్రీ పరిచయం అయితే వాళ్ళ ఆడపడుచు కట్నం ఇచ్చింది. అమ్మగారి నుంచి వచ్చినటువంటి కట్నం అంటది మా శారదమ్మ మేడకి ఎంత ఇప్పుడు? వీళ్ళకంటే పెద్ద కారు కొన్నారు. 18 లక్షల కారు కొనుక్కొని 1,42,000. ఇప్పుడు ఇదైతే చాలా పెద్ద కట్నం ఇచ్చిండు. పవర్ ఒక్క ఫ్యామిలీ కాదు సార్, ఎవరు వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ముందు రాలే. వీళ్ళు ఎవరు
స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వీళ్ళు సక్సెస్ చూసి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీస్ వల్ల వీళ్ళు ఒక్కరే స్టార్టింగ్ లో వచ్చారు. మీకు ఇంకో స్టూడెంట్ పరిచయం చేస్తా. పొద్దుగాల స్టేజ్ మీకు మాట్లాడలేదు, రాలేదు. సాయి ఉన్నావా? సాయి స్టూడెంట్ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుకునేటటువంటి టైంలో వెస్టేజ్ పరిచయం అయితే కొన్ని మీటింగ్లకు వచ్చి మీలాంటినే కూర్చొని పిల్లగాళ్ళు ఎట్లుంటారు, ఆగమాగం ఉంటారు కదా, ఆగమాగం ఉండి అలాగే బయటకు వచ్చి ఇందులో నా జీవితం ఉంది, నేను ఒకవేళ నిలబడితే చాలా మంది స్టూడెంట్స్ కి లైఫ్ వస్తుందని చెప్పి నిలబడి ఆ పిల్లగాడు ఇలా 1,07,000 రూపాయలు పర్ మంత్. మన ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి 1,00,000 రూపాయలు వస్తే హ్యాపీయా కదా? అదే 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం మన దగ్గరకు వస్తే డౌట్ వచ్చి పడైతే వేరే వాళ్ళకి వస్తే కాదు. కొంచెం ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ 5 lakhs. దీపా ఉన్నా? దీపా ఇగో ఎంత లాస్ట్ మంత్ చెక్? 53 53 హాఫ్ సెంచరీ. ఆమె గట్టిగా ఫ్యాన్ వేస్తే వెళ్ళిపోతుంది. వీళ్ళందరికీ ఒకటే లైన్ సార్. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నా అంటే ఇక్కడ చాలా మంది సార్ మాకేం తెలియదు సార్, నేను మాట్లాడలేదు సార్, నాకు సర్కిల్ లేదు సార్, వీళ్ళకి కూడా ఏం లేదు. వచ్చిన తర్వాత ఆకలి పట్టుకున్నారు, గట్టిగా ఆకలి పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఆమె వెళ్తుంది సార్ సరస్వతి చూడండి. ఆ అమ్మాయికి అయితే నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల దాకా కూడా లచ్చ వస్తారా అని భయం అయింది నాకు. అప్పుడే 50 దాటేసింది. పవరా ఆకలి ఉన్నది. మీటింగ్లలో కూర్చున్నారు, డిసిప్లిన్ ఉన్నారు, వెస్టేజ్ సిస్టాన్ని గౌరవించారు. 50,000 1,00,000 రూపాయలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇంత పవిత్రమైన యజ్ఞంలో మనం జాయిన్ అయినప్పుడు ఎలా పనిచేయాలి అనేది కూడా విషయమే. ఎస్ ఆర్ నో? సో మీకు అందరికీ నేను ఫైనల్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నీ వెనకాల ఆకలి ఏముందో నీకే తెలుసు, నాకు తెలియదు. భూమి మీద ఎందుకు పుట్టినావో నీకే తెలుసు. నా అమ్మ నాయన ఎటు చూసుకుంటున్నది నాకు అర్థమైపోయి మా నాన్నను ఒకనొక సందర్భంలో నాన్నకు నా జైలుకి వెళ్ళి తీసి పైసలు ఇచ్చిన సార్. నేను ఇంటికాడికి వెళ్ళి వచ్చాం. ఆ పైసలు తీసి మళ్ళీ నా జైలు పెట్టి బిడ్డ నువ్వు హైదరాబాద్ ఉంటావురా, నేను ఊర్లో ఉల్వలు తిని నీళ్ళు తాగితే కూడా నాకు నడుస్తుంది, నువ్వు హైదరాబాద్ లో అడుగు బయట పెడితే నీకు పైసలు కావాలి బిడ్డ, వద్దు నాకు అని చెప్పి నా పైసలు నా జైలు పెట్టి హైదరాబాద్కి ఇట్లా బండి మీద వచ్చినప్పుడు హెల్మెట్ తడిచిపోయిందాక ఏడ్చుకుంటూ వచ్చేది. ఆ నీళ్ళన్నీ కారేది కానీ ఏడ్చుడు తప్ప పీకింది ఏం లేదు. అప్పుడు ఏడ్చేది ఐ లవ్ యూ డాడీ అనుకుని ఊరుకునే సపోర్ట్ చెప్పి. అవకాశం లేనప్పుడు సపోర్ట్ చెప్పి ఊరుకున్నాం. వెస్టేజ్ వచ్చిన తర్వాత ఆ డ్రీమ్ కనెక్ట్ చేసుకున్నా. నేను మా నాన్న నన్ను డైరెక్ట్ గా పైసలు అడిగేటటువంటి రోజు రావాలంటే ఈడ గెలవాలి, 2 లక్షల రూపాయలు తీసుకోవాలి, 14 లక్షల కారు 9 తోటి రిబ్బన్ కట్ చేపియాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ స్టేజ్ మీద కూడా కొన్ని 100 సార్లు చెప్పాను. నేను ఇక్కడ కళ్ళకుర్తిలో కొన్ని 100 సార్లు చెప్పిన, హైదరాబాద్ లో కొన్ని 100 సార్లు చెప్పిన 2 లక్షల రూపాయలు కారు, 2 లక్షల రూపాయలు కారు అని. వచ్చిందా రాలేదా? కారు వచ్చింది, 2 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. 2,500 మంది మీటింగ్ వస్తే వాళ్ళందరి సమక్షంలో మా నాయన స్టేజ్ మీద పిలిపించి నాయనతో రిబ్బన్ కట్ చేపించిన 14 లక్షల కారు. పవరా? నీకు ఆగిపోవాలనిపించినప్పుడు అర్థం చేసుకో, ఒకసారి అనుకో, ఇట్లా చేయి పెట్టుకో, ఆగిపోవాలి, ఈ బిజినెస్ నాతో అయితలేదు, ఎవడు ఇంటలేదు అని చెప్పి ఆగిపోతావు కదా. ఆగిపోవాలనుకున్నాడు ఒకసారి చేసుకొని నేను ఎందుకు వచ్చినా అనుకో. నేను ఎందుకు వచ్చినా అనుకున్నప్పుడు టీంకి మీటింగ్ ఎవరు రానప్పుడు, నేను పిలిచిన వాళ్ళు ఎవరు అటెండ్ కానప్పుడు, ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయనప్పుడు, ఇది ఫేక్ అన్నప్పుడు, నన్ను అడగలేదు తిట్టినప్పుడు గుండె మీద చేసుకొని నాయన గుర్తు చేసుకునేది. నాయనకు నేను అనుకున్న లైఫ్ ఇవ్వాలంటే ముందుకు వెళ్ళాలి తప్ప వెనకకు. కేసీఆర్ దచ్చుడు తెలంగాణ వచ్చుడు ఒక డైలాగ్ ఉంది చూసిరా, ఉందా లేదా? ఆయన మంచోడా చెడ్డోడా, కేసీఆర్ నాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో దేనితో నాకు సంబంధం లేదు. పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ నోట్లకి వెళ్ళి నేను చావాలన్నా చావాలి, ఈ పని కావాలన్నా కావాలంటే చాలా సంకల్ప బలం కావాలి. ఎస్ ఆర్ నో? ఆ పదం నేను వాడుకున్నా, నాకు కూడా అట్లా అనిపించింది. సావాలన్నా చావాలి, గెలవాలన్నా గెలవాలి. ఇప్పుడు మనం ఉన్నా కూడా పీకింది ఏం లేదు. ఇప్పటిదాకా పెద్ద చరిత్ర నేను తినుకున్నా, నా పిల్లలకు తినబెట్టడానికి కష్టమైంది, అమ్మ నాయనకు కూడా పెట్టలేనటువంటి పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు నా వల్ల ఒక 10 మంది గెలుపు జరగాలంటే ఇళ్ళ పోరాడి తీరాలి, వేరే దారి లేదు, ఇంకో దారే లేదు అనుకో నిలబడ్డా. ఇండస్ట్రీలో క్లియర్ ఉందా లేదా? మెసేజ్ డబ్బు వస్తుందా లేదా? మంచి ఉందా లేదా? ఇవన్నీ ఉన్నప్పుడు వెనకడుగు వేస్తానికి ఒకటే కారణం ఏంటంటే నీ దగ్గర అంత ఆకలి లేదు. వస్తారు 4 రోజులు వస్తారు, 4 రోజులు ఇంకా పోతారు. నిమ్మలంగా మధ్యాహ్నం కూడా భోజనం ఉంటే చాలు వస్తారు పోతారు. నేను 4-5 రోజులు తినకుండా కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. 5-6 మీటింగ్లు పెట్టేది హైదరాబాద్ లో లోకల్. 5-6 మీటింగ్లు పెట్టినా కూడా నీళ్లు కూడా తాగకుండా మీటింగ్లు పెట్టేసాను నేను. మా ఎంఎస్ఆర్ గారిని చూసి రగిలిపోయేది రోజు. సార్ ఎంత కష్టపడుతున్నాడు, 1,00,000 రూపాయలు సార్ తీసుకుంటుంటే ఈ కష్టమే కారణం కావచ్చు, నేను కూడా ఇట్టే పని చేయాలి. మా సార్ నీళ్ళు తాగుతుంటే నేను కూడా నీళ్ళు తాగకుండా పని చేయాలి. ఆయన తిండి తినకుండా పని చేస్తుంటే నేను కూడా తినకుండా పని చేయాలి. ఆయన చూసి ఏ రోజు నేను లేచి ఇంటికి పోయి దిగలేదు సార్. ఆయన చూసిన 24 అవర్స్ నేను మైండ్ లో రగిలిపోయేది లోపల.
సార్ లెక్క నేను ఉండాలి, అట్లా పని చేయాలి, అట్లా నేను కూడా జనాల దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఎంత పెద్ద ప్రొఫెషన్ వచ్చినా వాళ్ళ దగ్గర బెండ్ అయి మాట్లాడాలి, వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, మాట తీరు మార్చుకోవాలి, దీని యొక్క పవర్ జనానికి తెలియజేయాలి అని చెప్పి 24 గంటల లోపల అనుకుంటా. ఇప్పుడు కూడా నేను అదే కోపంతో ఆ బాధతోటి మా వాళ్ళని తిడతా ఉంటా. ఓకే, ఆ లైన్ లో లేకపోతే నాకు బాధ అనిపిస్తుంది. ఇంత పవిత్రమైన యజ్ఞంలో మనం ఉండి మనం దీన్ని శర్వాకం చేయొద్దు. గౌతమ్ బాలి సార్ కనిపించే దేవుడు సార్. ఆయన ఎంత పవర్ఫుల్ విజనరీ లీడర్ అంటే ఒక్క మాట చెప్తాను ఆయన గురించి, ఈ కంపెనీ ఓనర్ గురించి. నాకు పైసలు వస్తుంది కాబట్టి గ్రేట్ కాదు, ఒక్కటే పాయింట్ చెప్తా. 2023లో దీనికి ఎదుటి ఇచ్చారు. ఎప్పుడు? 2023లో. కనీసం గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది కూడా 2016లో. మన కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు? 2004లో. ఆయన ఏం చెప్పిందంటే కొన్ని దేశాల గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చదివి రేపు పొద్దుగాల ఇండియాలో కూడా గైడ్ లైన్స్ వస్తాయి, చట్టం చేస్తారు. ఒకవేళ వచ్చినటువంటి ఆ రూల్స్ వేరే కంపెనీలు అన్ని కూడా ఆ రూల్స్ కు తగ్గట్టు, రూల్స్ రాగానే రూల్స్ కు తగ్గట్టు ఆ కంపెనీని చేంజ్ చేసుకోవాలి. ఏది చేంజ్ చేయకుండా ఎంత పెద్ద చట్టం వచ్చినా యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే రన్ చేసే ఏకైక కంపెనీ నా కంపెనీ కావాలని చెప్పి ఆయననే రాసింది రాజ్యాంగం. గైడ్ లైన్స్ వచ్చినప్పుడు చేంజ్ చేయలే. మొన్న చట్టం గెజెట్ ఇచ్చినప్పుడు కూడా 1% కూడా చేంజ్ చేయనటువంటి ఏకైక కంపెనీ వెస్టీజ్. అందుకే నాకు ఇదంతా పిచ్చి. గౌతమ్ బాలి సార్ అంత విజన్, 19 సంవత్సరాల అడ్వాన్స్ లీడర్ సార్. ఆయన 2023లో చట్టం వస్తే 2004లో చట్టం తగ్గట్టు కంపెనీ తయారు చేసి పెట్టి నీకు ఆధార్ కార్డు ఇచ్చిన కంపెనీ సబ్బల కంపెనీ అనుకుని ఇట్ట మలుపురి. ఏం అంగితూటు పోయిన కూడా మాట్లాడబట్టి దీని గురించి. వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయిన కూడా దీని పే కనబట్టే. అందుకే నేను చెప్పేది ఉరికించుకోవటం అని. బాధ దేనికంటే ఆ తింటలో ఎవడు మళ్ళీ ధనవంతులు తింటారే సార్. ఇన్ని పైసలు ఉండి మంచి పొజిషన్ ఉన్న మాట్లాడతారు. ఏదో సార్ మంచిదే కదా, సర్పంచ్ సార్ వచ్చి ఎందుకు వస్తున్నాను చెప్పడం. కొంచెం వాళ్ళకి ఎంతో కొంత కొన్ని మంచిగా కూడా ఉంటాయని అవగాహన ఉంటుంది కదా లోపల. ఉత్తగా టైం పాస్ తిరుగుతాడు, అవన్నీ ఫేక్ ఇట్లా అనుకుంటూ పోతున్నాడు. ఉత్తగానే నాకు లోపల అనిపిస్తుంది. అప్పుడు నేను అనుకుంటా లోపల బర్రకు తీసుకొని కొడుకని కొంకుల మీకలు చేస్తాను. అమ్మ నాయన పొద్దుముగా అన్నం పెడతాను దిక్కులే సార్. పింఛన్ అప్లై చేపిస్తారు కొడుకులే. నాయన నీకు పింఛన్ వస్తుంది, కేసీఆర్ ఇస్తున్నా చెప్పి పింఛన్ అప్లై చేసే సుపుత్రులు ఏమంటారు, మంచి సుపుత్రులు ఉన్నారు బయట. జెండర్ కార్డుకి వచ్చి కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడతారు. ఇంట్లో అమ్మకి పూట అన్నం లేదు, ఇదే కొట్టాడితే పొద్దుముఖంగా. అవకాశం ఏదన్నా వచ్చినప్పుడు కనీసం అర్థం చేసుకోలేకపోతే బాధ అనిపిస్తుంది. ఎంఎస్ఆర్ ఇప్పటికి కూడా మన మిర్యాలగూడ నుంచి మల్లెపల్లి వస్తున్నాడు నైట్ తెల్లవారుజామున. ఆయన పొద్దున్నే మీటింగ్ అటెండ్ అవ్వాలి. కారు ఉంది సార్కి 20 లక్షల రూపాయలు నెట్ క్యాష్ పెట్టి కారు కొన్నాడు. 13 లక్షలు ఇప్పుడు ఆయనకు నెల ఆదాయం. అయినా కూడా అక్కడ కూర్చొని ఆటో వచ్చిందంట, గొర్రెల ఆటో. గొర్రెలు తీసుకొని వస్తున్నట్టు ఆయన. సార్ నేను వస్తాను ఏమంటే ఎంత గొర్రెల ఆశలు ఉంటుందంటే అవన్నీ మనకి పాత కానీ కూర్చున్నాడు పక్కన. కొంచెం దూరం పోగానే వాడు వంకాయలు చెప్తున్నట్ట. అని నాకు నీళ్ళు వస్తుంది అనుకుంటా అంటే సరే తమ్మి నువ్వు వండుకో అని చెప్పి గొర్రెల ఆటో నడుపుకొని మళ్ళీ పెళ్ళాకి వచ్చింది సార్. 13 లక్షలు కాకపోతే మనకు ₹1,00,000 వస్తే మనం డ్రైవర్ పెట్టుకుంటాం పక్కన. ఎస్ఆర్ నో? అలాంటి ఒక పవర్ఫుల్ లీడర్షిప్ కింద పనిచేస్తున్నాం మనం కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది డిసిప్లిన్ క్రాస్ అయితే. ఇవాళ మీకు నిజంగా నేను తారీఫ్ చేస్తున్నా, మీకు సాటిస్ఫాక్షన్ ఏమంటారు, నేను ఒక ఏమంటారు హ్యాట్సాప్ ఏం చెప్తున్నట్టు ఇలా టైంకి మీటింగ్ స్టార్ట్ అయింది, టైంకి లంచ్ అయింది. అది నేను కల్లగుర్తి టీంకి అయితే ఫిదా అయిపోయినా ఈరోజు. చాలా కష్టంగా నేను చాలా హ్యాపీ. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఎగ్జాక్ట్ గా 40 డేస్ లోపల మళ్ళీ ఇదే 1 డే ట్రైనింగ్ రిపీట్ అవుతుంది. ఇక్కడ 40 డేస్ లోపలనే ఇట్లనే 1 డే ట్రైనింగ్ పెట్టుకుంటే వెళ్ళండి. 1,00,000 తీసుకుంటే వాళ్ళు మిగిస్తే ఈ స్టేజ్ సరిపోదు. ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ లోపల 1 ఇయర్ లోపల స్టేజ్ సరిపోదు. ₹1,00,000 అంత పవర్ ఉంది ఇన్వెస్ట్మెంట్. నేను ఇప్పటి వరకు నా టీంలో తీసుకున్నటువంటి ₹1,00,000 చెక్ హోల్డర్స్ మొత్తం 9 మంది సార్. నాతో కలిపి 11 మంది, మొత్తం 10 మంది ఇప్పుడు వచ్చింది. ₹3,00,000 సత్యం సార్ ఫ్రమ్ మల్లెపల్లి, ₹2,00,000 సర్వశ్రీ మేడం ఫ్రమ్ హైదరాబాద్, 1,96,000 కవిత మేడం ఫ్రమ్ హైదరాబాద్, అరుంధతి మేడం 2,20,000 ఫ్రమ్ హయత్ నగర్. తర్వాత మన సత్యం సార్ ఇందాక హోస్ట్ చేసినటువంటి సత్యం సార్ 1,12,000 ఫ్రమ్ కుర్మేట్ చింతపల్లి దగ్గర. శైలజ మేడం శారీస్ బిజినెస్ చేస్తే హౌస్ వైఫ్ 1,21,000 ఫ్రమ్ ఉప్పల్ మేడిపల్లి. గాయత్రి మేడం హౌస్ వైఫ్, బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తుంది, 1,07,000 ఫ్రమ్ హైదరాబాద్ మేడిపల్లి. గణేష్ స్టూడెంట్ 1,47,000. ఇందాక కార్ మీద కూర్చున్నట్లు ఒక అబ్బాయి మన చెక్ షర్ట్ వేసుకొని కారు మీద కూర్చోలేదు, కారు మీద ఆ అబ్బాయి. వీళ్ళందరికీ 1,00,000 దాటిపోయింది. ఇప్పుడు నా టీంలో ఇప్పటిదాకా వచ్చిన కార్లు 7. ఎన్ని? ఏప్రిల్ 9వ తారీఖు అంటే ఈ ఏడాదికి ఎగ్జాక్ట్ గా ఒక్క రోజు తక్కువ నెల ఉంది. ఇంకా ఉగాది ఎన్ని రోజులు? 30 నెలల నుంచి నేను ఫుల్ టైం చేస్తున్నా సార్ వెస్టేజ్. 30 నెలల్లో నాకు వచ్చినటువంటి కార్లు 7 నా టీంలో.
ఈ 30 రోజులలో రాబోతున్న కారణం ఇంకో 8. మొత్తం ఎన్ని? ఉగాది రోజు నైట్ 12 గంటల 1 నిమిషానికి నా టీంలో కాల్ చేయండి. మీరు ఎవరికన్నా కాల్ చేసి అడగండి సైదుల్ సార్ టీంలో ఎన్ని కార్లు వచ్చినాయని. ఎవరినైనా అడుగురు. 15 కార్లకి 1 కారు తక్కువ వచ్చినా నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ డే కాదు 12 గంటల 2 నిమిషాలకు నేను మెసేజ్ బంద్ చేస్తా. ప్రామిస్. అంత క్లారిటీ తోటి అంత సంకల్పంతో పనిచేస్తున్నాం. కారు కొనుక్కునే వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి చెప్పాను నేను, ఉగాది 9వ తారీఖు లోపల నీకు కారు వస్తుంది. వాళ్ళు బుక్ చేసారు, కారు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకు కూడా చెప్తున్నా, దీన్ని కొంచెం సీరియస్ గా టేకప్ చేయండి. మీద చేయకండి. ఒకవేళ సార్ నేను ఇట్లా ఎలా వస్తున్నట్టు రాకూడదు. ప్రాణం మొత్తం దీంట్లో పెట్టండి. 365 రోజులు దీక్ష చేయండి. అయ్యప్ప స్వామి మాలేసుకున్నట్టు వేసుకోండి. పని చేయండి. 24 గంటలు వెస్టిజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి జనాలకి. నాకు రాదు సార్, నేను చేయలేను సార్. దీనికంటే ఎక్కువ కష్టపడుతున్నారు మీరు. ఇప్పుడు తెలుస్తలేదు మీకు. అది 24 బొక్కలు ఒకటేసారి ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని భరిస్తుందంటే ఒక అమ్మ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు. అంతకంటే పెద్ద సార్ అది? అంతకంటే పవర్ ఉన్నది ఇంట్లో. లేడీస్ తలుసుకుంటే భూమి మీద కాని పని లేదు. ఎస్ఆర్ నో? అది ప్రూవ్ చేసి మీ కళ్ళ ముందు నిలబడరు ఇక్కడ లేడీస్. వాళ్ళని చూసన్నా కొంచెం మనం ఒక రకమైన కళ్ళు లేవు సార్ ఆయనకి. ఇర్షద్ అహ్మద్ 2 కళ్ళు లేవు. గోరఖ్పూర్ 2 కళ్ళు లేవు ఆయనకి. నెలకు 2,70,000 తీసుకున్నాడు. ఇప్పుడు పవర్ ఆఫ్ జనాలకు పుణ్యం చేయడం ద్వారా వచ్చే డబ్బు కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇప్పటి వరకు మేము ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తున్నాం సార్. అమౌంట్ 2% మాకు వచ్చినటువంటి ఆదాయంలో 2% డొనేట్ చేస్తున్నాం. నా టీం వరకు దాదాపు 7 నెలల నుంచి మేము డొనేషన్ ఇస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డొనేషన్ మొత్తం కలిపితే 4,60,000 రూపాయలు డొనేషనే కాదు. ఒకప్పుడు మా ఇన్కమ్ కూడా అంత లేదు. ఈ రోజు మేము ఇచ్చే డొనేషన్ అంత ఉంది అంటే పవర్ ఆఫ్. ఈ డొనేషన్ నెలకు 10 లక్షలు కావాలని కోరుకుంటున్నాను నేను. నెలకు 10 లక్షలు డొనేషన్ అయితే ఇన్కమ్ ఏమవుతుంది? ఇన్కమ్ అది కావాలని ఇస్తలేము. మేము బతుకుతున్నాం. మాకు ఎంతో కొంత భగవంతుడు ఇచ్చింది కాబట్టి కొంచెం ఎంతో కొంత ఈ చేయూత ఇవ్వాలి, ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా మీరందరూ కూడా మాతో కలిస్తే ఇంకా చాలా మందికి హెల్ప్ చేయొచ్చా లేదా? మనం ఎదగడం గొప్ప విషయం కాస్తారు. ఎదుగుతూ ఇంకొంతమందికి చేయూతనిస్తూ ఎదిగితే గొప్ప. ఎస్ఆర్ నో? మనం మహేష్ బాబు లేక తీసుకుపోయి ఆపరేషన్ చేపించలేం. మనం ఏమంటారు పెద్ద లీడర్స్ లేక లేకపోతే రజనీకాంత్ లేక ఈ ఆశ్రమాలు పెట్టి అవన్నీ నడిపించేటువంటి స్తోమత లేకపోవచ్చు. కానీ 1 లక్ష రూపాయలు కొడితే 2,000 డొనేట్ చేయొచ్చు ఈ టీంలో. ఎస్ఆర్ నో? డొనేషన్ కూడా ఎవరు నా టీంలో ఏడ్చుకుంటే ఎవరు చేస్తారు ఇప్పటిదాకా. సార్ నేను బంద్ చేద్దామని ఒక టైంలో జస్ట్ చెక్ చేస్తాను, ఏమంటారు చూద్దామని చెప్పి బంద్ చేద్దాం సార్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే లేదు సార్ ఇది ఇచ్చినప్పుడే మాకు హ్యాపీగా ఉంది, ఇది ఇవ్వాలి అని చెప్పి ఒక బాబుకు నిన్న మన ఆపరేషన్ 5 years బాబు ఆట ఓల్బడిందని ఆపరేషన్ చేసేందుకు ఒక 50,000 రూపాయలు డొనేట్ చేసినాం మనం. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. దాదాపు 7 లక్షల దాకా ఖర్చు అయింది. మనం ఇచ్చిన 50,000 కూడా అందులో కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు కదా. ఇస్తాను లక్షంపేట దగ్గర ఒక అబ్బాయికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే 5 lakhs రూపీస్ దానికి ఖర్చు అవుతున్నాయని చెప్తే మన దగ్గర నుంచి ఒక 50,000 ఇవ్వడం జరిగింది. ఒక ఆయనకు 4 క్యాన్సర్ వచ్చిందంటే ఆయనకు 50,000. నిన్న మన ఒక ఆయన మన టీంలోనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర అది ఇట్లా కాలి మొత్తం ఇదంతా కాలిపోయిందండి. ముందుల బొర్రబాగు ఇంత ముందుకు ఒకసారి కాలితే ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళీ కాలింది. ఆయన కనీసం ఏమంటారు మన డోలో 650 టాబ్లెట్ తీసుకుంటాను కూడా పైసలు లేవంట. ఇట్లా జ్వరం టాబ్లెట్ కూడా మనం ఆయన కూడా ఒక 50,000 ఇవ్వడం జరిగింది. మీకు విషయం చెప్పనా సార్, ఆయన ట్రాన్స్ఫార్మర్ దగ్గర కాలిందంట. కాలి హాస్పిటల్ తీసుకుపోతే ఆ టైంలో మన జూమ్ మీటింగ్ ఉందంట. వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి చెప్తున్నాడు నువ్వు జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వు అని. నేను జాయిన్ అవుతా అని చెప్పి ఆయన జాయిన్ అవ్వు అని చెప్పి ఏడుస్తుంటే వాళ్ళ వైఫ్ అడిగిందంటే ఏమైంది ఏడుస్తున్నావు అంటే ఇట్లా కాలిందని చెప్తున్నాడు. అప్పుడు ఫోటో తీసి పెట్టినట్ట. నేను ఫిదా అయిపోయినా. శరీరం కాలినప్పుడు ఆయనకు జూమ్ మీటింగ్ మీద ఎందుకు ఉంటుంది ధ్యాస? నాకు కూడా ఉండకపోవచ్చు. మేబీ ఇంత ఆకలి ఎట్లుండదు. ఆయన ఏమైనా అంటారు సార్ మీకు ఎందుకు సార్ ఇంత మల్లారెడ్డి సార్ ఆయన పేరు మీరు కనబడుతుంది వచ్చినప్పుడు అడగండి ఎందుకు సార్ జూమ్ మీటింగ్ ఎంత అంటే సార్ నాకు కాలింది గ్యారెంటీకి ఏదో రకంగా తక్కువ అవుతుంది, అది పోతుంది, నాకేం నష్టం జరగలేదు. కానీ చెప్పలేము సార్ ఏ జూమ్ మీటింగ్ ఎవరు మాత్రం ఎవరు కనెక్ట్ అవుతారో. నేను కూడా ఇదే జూమ్ మీటింగ్ కనెక్ట్ అయ్యి ఈ రోజు వెస్ట్లో నిలబడ్డాను. వీళ్ళందరికీ కనెక్ట్ అయింది ఒకటే సార్, ఒకటే లైన్. జనాలకి మంచి చేస్తున్నాం, మంచి చేస్తూ ఎదుగుతున్నాం కాబట్టి మంచి చేసుకుంటూనే రావాలి. ఎస్ఆర్ నో? సో మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, గెలవకుండా చచ్చిపోదు. ఉత్తగా ఏదో పెండకడ పడ్డాడు భూమి మీద పడి ఎవడో తీసుకుపోయి పిడిక కొట్టినాడు కూడా చచ్చిపోదు. బొందల పడేటప్పుడు కూడా ఈ కోట్లు లక్షలు ఏమడి ఏం రావు. వస్తాయా సార్? వస్తాయా? ఏమన్నా నువ్వు ఏం బట్టలు చింపుకున్నా ఎన్ని లక్షలు కొట్టినా ఎన్ని కోట్లు తీసుకున్నా బొంద పెట్టేటప్పుడు మొంతాడు కూడా కట్ చేసి పెడతారు గుంతల. ఎస్ఆర్ నో? కాకపోతే ఉన్న రోజులు పువ్వు
పుడుతుంది, దాని నుంచి వచ్చే వాసన జనాలకు ఇచ్చి వాడిపోతుంది. ఎస్ఆర్ఓ అంటే అది పుట్టినటువంటి కార్యం ఏంటిదంటే జనాలకు సువాసన అందించడం. నీ కార్యం కూడా ఏదో ఉంటది భూమి మీద. ఒక మాట అంటారు గుర్తుందా, కారణ జన్ముడు అని. ఏదో పెద్ద పని చేస్తే కారణ జన్ముడు కాస్తారు, మనిషి పుట్టకే కారణం కోసం పుడుతుంది. ఎస్ఆర్ఓ నువ్వు ఎందుకు పుట్టినావు నీకు తెలిసిన రోజు ప్రెస్టీజ్ లో నిలబడకుండా పోరాటం చేస్తావు. నువ్వు ఖచ్చితంగా అది తెలుసుకొని ఒక 1 year కష్టపడి మా అందరిలాగానే మీరు కూడా నిలబడి 1,00,000 కారు కొట్టి మీ కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా ఒక మంచి లీడర్ గా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్